ఆల్ ఆఫ్ యూ టీమ్ మెంబర్స్కి అలానే స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఉపయోగపడుతుందన్న చిన్న అలర్ట్ మెసేజ్ అండి. రీసెంట్గా నాకు ఒక స్పామ్ కాల్ వచ్చింది. అదేంటంటే మీ పేరు మీద ఉన్నటువంటి సిమ్స్ అన్నీ కూడా 2 అవర్స్లో డియాక్టివేట్ అవుతున్నాయి. డియాక్టివేట్ కాకుండా ఉండాలంటే మీరు 9 ప్రెస్ చేయండి అని అంది. సో 9 ప్రెస్ చేశాను నేను. ఆ తర్వాత వాళ్ళు మీ సిమ్ని రిఫరెన్స్ నెంబర్గా పెట్టి వేరే వాళ్ళు ఇంకో సిమ్ తీసుకున్నారు. ఆ సిమ్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాడుతున్నారు. అందుకని ముంబైలో ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్. మీరు ఫిజికల్గా వెళ్ళాలి లేదా మీ తరఫున ఇంకెవరైనా వెళ్ళి చేస్తేనే ఎఫ్ఐఆర్ క్లోజ్ అవుతుంది. సో మీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం వాడుతున్నటువంటి సిమ్ మీది కాదని చెప్పారు కదా, మేము నమ్ముతున్నాం అన్నారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం వాడుతున్నటువంటి సిమ్ ఏదో ఒక ఆధార్ నెంబర్ మీద తీసుకోవాలిగా, ఆధార్ నెంబర్ చెప్పండి, మీరు చెప్తుంది కరెక్ట్ కదా చెక్ చేసుకుంటా అన్న. వెంటనే కాల్ డిస్కనెక్ట్ చేశారు. సో ఇది జరిగేది ఏంటంటే, ఈ స్పామ్ కాల్ ఎలా మారిద్ది అంటే స్కామ్ కాల్గా మారిద్ది. చిన్నగా జరిగేది ఏంటంటే, మీ ఆధార్ నెంబర్ తీసుకుంటారు, ఎఫ్ఐఆర్ ఉంది, ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ క్లోజ్ చేస్తాం, మీరు మాట్లాడండి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్హెచ్ఓ లేకపోతే రైటర్. ఎస్హెచ్ఓ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్. పోలీసులని మేము కాల్లో తీసుకుంటాం, మీరు ఫోన్లో చెప్పేసేయండి, కేసు క్లోజ్ చేస్తారు, మీరు ఫిజికల్గా ముంబై వెళ్ళాల్సిన అవసరం లేదు, ముంబై వెళ్ళాల్సిన అవసరం లేదు అంటారు. జరగబోయేది అదే. సో డెఫినెట్గా మీ పేరేంటి, మీ అడ్రస్ ఏంటి అని అడుగుతారు, చెప్పాలి కదా. మీ పేరేంటి అని అడుగుతారు, చెప్పాలి కదా. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ ఏంటంటారు, చెప్పాలి కదా ఎఫ్ఐఆర్ క్లోజ్ చేయాలంటే. సరే ఎఫ్ఐఆర్ క్లోజ్ చేస్తున్నామంటే మీ సెల్కి ఒక ఓటీపీ వచ్చింది చెప్పండి అంటారు. ఓటీపీ కూడా చెప్పేస్తాం, ఇంకా చాలు. బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి మనీ మొత్తం కూడా వీళ్ళు ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ కూడా చేసుకుంటారు. సో ఇది జరిగేది. నా విషయంలో అయితే జరగలేదు. నేను ఆధార్ నెంబర్ అడిగాను, మీరు చెప్తున్నటువంటి డూప్లికేట్ సిమ్ ఏ నెంబర్తో ఏ ఆధార్తో యాక్టివేట్ అయ్యింది, ఆధార్ నెంబర్ లేని ఇప్పుడు సిమ్ ఇవ్వట్లేదు కదా, యాక్టివేట్ అయ్యింది, నాకు ఆ డీటెయిల్స్ కావాలి అన్న. ఫోన్ పెట్టేశారు. సో జస్ట్ మిమ్మల్ని అలర్ట్ చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇదో పెద్ద స్కామ్. అవకాశం ఉంటే ఇదే స్కామ్, ఇదే స్పామ్ కాల్ మీ పేరెంట్స్ కూడా రావచ్చు, మీ ఫ్రెండ్స్ కూడా రావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి హౌస్ వైఫ్ మీ భార్య కూడా రావచ్చు. కొద్దిగా అలర్ట్ చేయండి. ఈ ఆడియో ఫైల్ అన్నా వాళ్ళకి షేర్ చేయండి, లేకపోతే జరుగుతుందంటే వాళ్ళకి అలర్ట్ చేయండి. సో డబ్బు పోయిన తర్వాత మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు వెంటనే రెస్పాండ్ అవుతారని అనుకోవద్దు. ఎందుకంటే చిన్న దేశం ఏం కాదు మంది, చిన్న దేశం ఏం కాదు. ఇండియా ఇస్ ద మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం. పోలీసులు బాగా పనిచేస్తున్నారు కాబట్టి మనం ఈ మాత్రం సెక్యూరిటీగానే ఉన్నాము. నేను చెప్తుంది నిజం, మీరు చెక్ చేసుకోండి. పోలీసులు చాలామంది పోలీసులు ఈ మాత్రం పనిచేస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ మనకి ఈ మాత్రం ఇంటర్నల్ సెక్యూరిటీ అయినా ఉంది.